ఈరోజు 2009 డిసెంబర్ 1న ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం ఆ రోజుల్లో ఆ రోజు తెలంగాణ రావాలని ఎంతోమంది ఒక ఊపు మీద ఉన్న సమయంలో లాఠీ చార్జీలు వివిధ రకాలుగా ఇబ్బందులకు ఎదురవుతుంటే పిల్లలు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ తరుణంలో మా పిల్లలనే మేము కొట్టాల్సి వస్తుంది, మా కళ్ళ ముందల మా హక్కులు మాకు దక్కలేవు, నా ప్రాణాలతోనన్నా ఈ తెలంగాణ రావాలి, మా నీళ్ళు మా నిధులు మా ఉద్యోగాలన్నీ మాకు రావాలి, భవిష్యత్తులో మా పిల్లలకు న్యాయం జరగాలి అని చెప్పి తన సర్వీస్ రివాల్వర్తో పోలీస్ కృష్ణయ్య గారు కాల్చుకొని చనిపోవడం జరిగింది. అప్పటిదప్పుడే ఇవాళ అంత గొప్పటి మహనీయుడు, ఇవాళ బడుగు బలహీన వర్గాలలో పుట్టిన మహనీయుడు యొక్క 16వ వర్ధంతి నేటికి పురస్కరించుకొని ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో అన్ని రకాల కుల సంఘాలు ఇవాళ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ పోలీస్ కృష్ణ అంటే ఇవాళ ఒక తెలంగాణ జాతిలో ఒక చుక్క లాంటి వాడు, వేగు చుక్క లాంటి వాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యి చనిపోవడం, ఆయన కార్యక్రమం నిర్వహించడం, అలాగే రాబోయే భవిష్యత్తు రోజుల్లో ఆయన యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలు కూడా తెలియజేయాలని కూడా మేము ప్రభుత్వానికి వినతి తెలియజేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.